హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలు వచ్చాయండి. సో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ. 1,00,000 వరకు రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. ఈ 2 శుభవార్తలకు సంబంధించి మరియు మీకు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు మీ ఖాతాల్లోకి రాకపోతే మీరు ఒక్క పని చేస్తే చాలు, మీ ఖాతాల్లోకి వెంటనే డబ్బులైతే వస్తాయి. సో దీనికి సంబంధించి 100% ప్రూఫ్ కూడా అయితే మీకు నేను ఖచ్చితంగా అయితే తెలియచేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ షేర్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చి అమలు చేస్తున్న పథకమే మనకు రైతు భరోసా. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తుంది. ఈ రైతులకు ఇచ్చే పథకాన్ని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాగా పిలుస్తుంది. గతంలో రైతు బంధు కింద ఈ పథకాన్ని అమలు చేసేవారు. పేరు మార్చి రైతు భరోసాగా మార్చింది. కానీ పేరే కాదండి, మనకు మార్గదర్శకాలు కూడా మార్చేసింది. గతంలో మనకు ఎన్ని ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాల వారికైనా డబ్బులు పడేటివి. కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేవలం 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే నిధులు విడుదల చేస్తుంది. దీన్ని మరింత కుదించి 5 ఎకరాలకు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో వీటికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా తెలియజేస్తాను. అయితే ఇప్పటి వరకు ఎవరికైతే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు ఖాతాలోకి రాకుండా ఆగిపోయి ఉన్నాయో, మీరు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకోవాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. ఈ 2 పనులు కనుక మీరు చేసుకుంటే వెంటనే మీ ఖాతాల్లోకి ఆగిపోయిన నిధులు కూడా వస్తాయి. సో ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. వెంటనే మీకు ఆల్రెడీ నేను ఈ యొక్క విషయం గురించి గత వీడియోస్లో చెప్పినప్పుడు చాలామంది రైతులు దీన్ని ఫాలో అయ్యి, బ్రదర్ మాకు పడ్డాయండి మీరు చెప్పినట్టు, మేము అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకున్నాము, వెబ్ ల్యాండింగ్ చేయించుకున్నాము, 100% మాకు డబ్బులు వచ్చాయి, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి చాలామంది అయితే నాకు కామెంట్స్ చేశారు, పర్సనల్గా ఫోన్లు కూడా చేశారు. సో కాబట్టి మీరైతే వెంటనే ఈ పనులు అయితే చేయండి. ఇక మనకు ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు బంధు పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున జరిగినటువంటి మన యొక్క రాష్ట్ర ఈ యొక్క వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఆ వీడియో కాన్ఫరెన్స్లో కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా మనకు రైతులకు వచ్చేసి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులను మనకు నేరుగా ఈ స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు. అనంతరం మనకు ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన వానాకాలం పెట్టుబడి నిధులను ఈసారి మనకు ముందుగానే ఇవ్వాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎల్నినో ప్రభావం వల్ల రైతులు ఈసారి పంటలు అనేది అత్యధికంగా పండవు. సో పంట దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క ఆప్షన్ అయితే చూస్ చేసుకుంది. ముందుగానే రైతులకి ఈసారి డబ్బులు అయితే రాబోతుంది. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రుణమాఫీ అండి. సో గతంలో రూ. 2,00,000 వరకు రుణమాఫీ అని చెప్పి మనకు కొంతమంది కాలేదు. సో కాకపోయినా మీరు ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రూ. 1,00,000 వరకు కేవలం ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటారో వారికి మనకు దాదాపు రూ. 1,00,000 వరకు రుణమాఫీని అయితే 4 దశలుగా చేయబోతుంది. ఈ 4 దశల్లో తొలి విడత కింద రూ. 25,000, రెండవ విడత కింద మరో రూ. 25,000, చివరి విడత కింద రూ. 25,000 చొప్పున మొత్తంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ 4 విడతల్లో రూ. 1,00,000 వరకు రుణమాఫీ అయితే చేయబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని ఉత్తర్వులను అయితే జారీ చేస్తున్నారు. అనగా అర్హులను సిద్ధపరిచేందుకు, అర్హులకు డబ్బులు విడుదల చేసేందుకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని తేల్చే పనిలో ఉన్నారన్నమాట. సో వీటికి సంబంధించి ముఖ్యంగా అర్హత సాధించాలంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మనం అర్హత సాధించి ఉండాలి. పీఎం కిసాన్కి అర్హత సాధిస్తే ఆటోమేటిక్గా ఈ పథకానికి కూడా మనకు అర్హత అయితే వస్తుంది. ఇక ఎటువంటి టెన్షన్ అనేది పడాల్సిన పని లేదు. సో మొత్తంగా నేను మీకు చెప్పేది ఏంటంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకుంటే ఈ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15వ తారీఖున
కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు మనకు శుభవార్త అనేది అందివ్వబోతుంది. సో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సో రైతులకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా మనకు మరో 2, 3 రోజుల్లో విడుదల చేస్తారు. ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.